హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఎక్కడ చూసినా కూడా ఏఐ టూల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి మోగిపోతుంది కదా. కానీ ఇలాంటి ఏఐ టూల్స్ మన లైఫ్ సేవ్ చేసేలాగా కూడా ఉన్నాయా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అండి. సో ఏఐ టూల్స్ అనేవి మనం జస్ట్ ఎంటర్టైన్ పర్పసెస్గా ఆ ఇమేజ్ క్రియేట్ చేయడం, ఇలాంటివి క్రియేట్ చేయడం, లేకపోతే మనం చూస్తున్నట్టుగా చాలా విధాలైన ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేయడం మనమైతే అందరం చూస్తున్నాము కదా అండి. కానీ ఇలాంటి ఏఐ టూల్స్ మనమైతే యూజ్ చేసి రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అనేది మనం చూసే ఉంటాం కదండి. సో దాంట్లో ప్లేన్లో ఉన్న ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ అండ్ అలాగే పైలట్స్తో పాటు కింద డాక్టర్స్ కాబోతున్న చాలా ప్రీషియస్ లైఫ్స్ కూడా చాలా వరకు ఎండ్ అయినాయి. అంతే ప్యాసింజర్స్ అవంతా ఎంత ఉన్నారో ఎంత బయటికి తీస్తున్నా కూడా ఇంకా అక్కడ కింద ఉన్న వాళ్ళవి కూడా లైఫ్స్ అనేవి ఎండ్ అయిపోయాయి అనేసి మనందరికీ తెలుసు. కానీ ఒక సిచ్యువేషన్స్లో మనము ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసి ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏఐ టూల్ వచ్చేసరికి మనకైతే స్కై సేఫ్ ఏఐ టూల్ అనమాట అండి. సో ఈ ఏఐ టూల్ అనేది ఎలా యూజ్ చేస్తుందో నేను క్లియర్గా చెప్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ అంటే మనందరికీ తెలుసు కదా, డ్రోన్స్ వీడియోస్ తీయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒక లెవెల్ ఆఫ్ హైట్ ఒక స్కైలో ఇన్ఫ్యాక్ట్ ఒక స్కైలోకి వెళ్ళి కింది నుంచి ఇలా వీడియోస్ తీయడం అవన్నీ కూడా చేస్తుంది కదా. సో మనకి ఇలాంటి డ్రోన్స్ని ఒకవేళ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఎగరవేస్తే, రైజ్ చేస్తే, ఫ్లై చేస్తే చాలా ఇల్లీగల్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్లైట్కి ఒక బర్డ్ కానివ్వండి, ఏది ఇష్యూ అయినా కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయే పరిస్థితులు అయితే ఉన్నాయని మనందరికీ తెలుసు. సో డ్రోన్స్ వల్ల అయితే మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లోనే అంటున్నానంటే ఆ డ్రోన్స్ అనేవి మరీ క్లౌడ్స్లోకి వెళ్ళిపోవడం, మరీ అంత అన్ని మీటర్స్ ఆఫ్ హైట్స్కి వెళ్ళడం అనేది జరగకపోవచ్చు. కానీ మనకి ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో లేకపోతే ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్లేన్స్ అనేవి ఎంత హైట్లో ఉంటాయి మనం చూసాము. ఒక బిల్డింగ్ హైట్లో నుంచి అంటే కింద నుంచి మన ఫ్లోర్ గ్రౌండ్ నుంచే కదా అండి ఇలా రైజ్ అవుతూ ఒక వైబ్గా వెళ్తూ ఉంటాయి సిగ్నల్స్ ప్రకారం. ఈ ఏటీసీ కంట్రోల్ రూమ్ ప్రకారం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో వీళ్ళు సిగ్నల్స్ ఇస్తే దాని ప్రకారం వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు ఏదైనా ఇక్కడ సడన్గా ఆ డ్రోన్ కిందే ఉంటుంది, 1 minute పైనకి వచ్చి ఉంటుంది, సడన్గా ఆ ప్లేన్కి తాకి ఉంటుంది, ఎక్కడైనా వింగ్స్కి లేకపోతే ఇంజన్ సైడ్స్కి లేకపోతే ఫ్యాన్స్ లాగా ఉంటాయి ఇంజన్ స్పేస్లో అలాంటి వాటిల్లో ఇలా తాకితే అప్పుడు ఏమవుతుంది? ప్లేన్ అనేది చాలా మేజర్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే పైకి వెళ్ళాక మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్లైట్లో ఏదో ఒకటి హ్యాండిల్ చేయొచ్చు. ఏటీసీ అనేది ఒక రూమ్ ఉంటుంది కదా, దాని నుంచి ఎవ్రీథింగ్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లైట్స్కి. సిగ్నల్స్, రూట్ వేస్, ఎవ్రీథింగ్ కూడా, వెదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా. సో వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు ఎందుకంటే టైం ఉంటుంది కిందికి రావడానికి. కానీ ఇక్కడ రేజ్ అవ్వడం, ల్యాండ్ అవ్వడం, టేక్ ఆఫ్ అవ్వడం, ల్యాండ్ అవ్వడమే మేజర్ ఇష్యూస్. కాబట్టి ఇలాంటి సమయంలో డ్రోన్స్ అనేవి రేస్ చేస్తే ఇల్లీగల్ అండ్ ఎట్ ద సేమ్ టైం ప్లేన్ క్రాష్కి కూడా ఇది రీజన్ అయి ఉండొచ్చు. కాబట్టి ఇలా మనము ఈ స్కై సేఫ్ అనే ఏఐ టూల్ని యూజ్ చేసుకుని అలాంటి సరౌండింగ్స్లో, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఏమైనా డ్రోన్స్ లాంటివి ఉన్నాయా, ఫ్లై అవుతున్నాయా స్కైలో అనేసి డిటెక్ట్ చేస్తుందన్నమాట. సో డిటెక్ట్ చేయడం వల్ల వీళ్ళు సంథింగ్ వీళ్ళు ఏదైనా మేజర్ స్టెప్స్ తీసుకోవడం కానీ, లేకపోతే కొంచెం ఫ్లైట్ డిలే అవ్వడం, లేకపోతే వేరే రూట్ ఏదో ఒకటి వాళ్ళైతే చేసేస్తారు. డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. దాని తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుందంతా కూడా, వాళ్ళు హ్యాండిల్ చేసి లైఫ్ని కూడా సేవ్ చేసే ఛాన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో ఈ స్కై సేఫ్ లాంటి ఏఐ డిటెక్టర్స్ ఫర్ డ్రోన్స్, ఎస్పెషల్లీ డ్రోన్స్ డిటెక్ట్ని చేయడానికి ఈ ఏఐ టూల్ని మన యుఎస్ మిలిటరీ కూడా యూజ్ చేస్తుందన్నమాట టు అవాయిడ్ ప్లేన్ క్రాషెస్. సో అర్థమైంది కదా, ఇలాంటి డ్రోన్స్ని డిటెక్ట్ చేయడానికి అండ్ ఇలాంటి క్రాషెస్ని అవాయిడ్ చేయడానికి ఈ ఏఐ టూల్ అయితే వర్కౌట్ అవుతుంది, స్కై సేఫ్ ఏఐ టూల్ అనమాట. సో దాని తర్వాత అయితే ఎయిర్ బస్ ఏఐ టూల్ అనమాట.
సో ఎయిర్ బస్ స్కై వైజ్ ఏఐ టూల్ అనేసి ఉంటుంది. సో ఇది కూడా మనకి లైక్ వెదర్ కండిషన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ కూడా అనలైజ్ చేస్తుందన్నమాట ముందుగానే. అండ్ అలాగే దీంతో మనము ఇంజిన్స్ రెడీగా ఉన్నాయా లేదా ఏ కండిషన్లో ఉన్నాయని కూడా ఈ ఏఐ టూల్ రీడ్ చేస్తుందన్నమాట. దాని తర్వాత మనకైతే ఒక బ్లాక్ బాక్స్ రికార్డర్ అనేసి ఉంటుంది కదా. సో మళ్ళీ బ్లాక్ బాక్స్ రికార్డర్ అంటే ఏంటి అనేసి డౌట్ రావచ్చు. లైక్ ఇది బ్లాక్ బాక్స్ రికార్డర్తో అవసరం ఎప్పుడు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేన్ క్రాష్ అయ్యాక అనేసి అనుకోవచ్చు. సో బ్లాక్ బాక్స్ రికార్డింగ్ అంటే మళ్ళీ బ్లాక్ కలర్లో ఉండదు, లైక్ డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది. సో ఇది ఏ ఫ్లైట్లో అయినా కూడా ఏ ప్లేన్లో అయినా కూడా లైక్ ముందు ఒకటి వెనకాల టెయిల్ దగ్గర అలా ఉంటుంది. సో ఒక దాంట్లో వాయిసెస్ పైలట్ ఏం రికార్డ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, పైలట్స్ మేజర్గా లైక్ క్లైమేట్స్ గురించి చెప్పడం, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే లైక్ వెనక ప్యాసింజర్స్కి అందరు కూడా లైక్ ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు లైక్ ట్రావెలింగ్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ వెనకాల ఇంకొకటి కూడా ఉంటుంది అన్నాను కదా, ఒక ఫ్లై అయ్యే సమయంలో ప్లేన్లో అసలు లైక్ ఏం జరుగుతుంది, ఇంజన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే వాట్ ఎవర్ టైప్స్ ఎవ్రీథింగ్ కూడా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేసి రికార్డ్ చేస్తుంది అనమాట. సో మేజర్గా ఇది ఒక ప్లేన్ క్రాష్ అయ్యాక మొత్తం లైక్ ఇన్ఫ్యాక్ట్ మొన్న జరిగింది కదా అహ్మదాబాద్లో, అలా క్రాష్ అయిపోయాక పేలిపోయాక కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేవి లైక్ చెక్కు చెదరకుండా ఉంటాయి. మళ్ళీ లైక్ మీకు క్వశ్చన్ వచ్చే ఉండొచ్చు, మొత్తం మనుషులే లైక్ బూర్దిగా అయిపోయారు అండ్ అలాగే ఎవరు ఏ బాడీ అని కూడా కనుక్కోకుండా అయింది, మరి బాక్సెస్ ఉంటాయా అంటే ఇది ఎంత హీట్లో అయినా సరే, ఎంత మంటల్లో అయినా సరే అండ్ ఎంత వాటర్లో అయినా సరే, వాటర్లో పడినా కూడా ఇది ఫెయిల్యూర్ అవ్వకుండా అంత స్ట్రాంగ్గా ఉండడానికి రెడీ చేసిందనమాట. సో దీంట్లో ఇలా డిటెక్ట్ చేయడానికి ఆఫ్టర్ క్రాష్ మనం ఏమైందని తెలుసుకోవడానికి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ దాంట్లో మనము అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే లైక్ ఇగ్నోర్ చేయడం, లైక్ అవి రాకుండా చూసుకోవడం కానివ్వండి, లేకపోతే ఒకటి క్రాష్ అయిందంటే మనకి ఎందుకు క్రాష్ అయింది అనేసి మనకు తెలియాలి కదా. లైక్ ఆ ప్యాసింజర్స్ ఫ్యామిలీస్ కానివ్వండి, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందికి, లేకపోతే ఏరోప్లేన్స్ చేసే వాళ్ళందరికీ కూడా, మ్యానుఫ్యాక్చరర్స్కి, ఎవ్రీవన్స్కి. సో ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ రాకుండా చూసుకోవడానికి సో క్రాష్ అయ్యాక ఈ బ్లాక్ బాక్స్ ఆటోమేటిక్గా ఈ ఏఐ టూల్ అనేది లైక్ రీడ్ చేస్తుంది అనమాట. అసలు ఏమైంది దాంట్లో, ఫ్లైట్లో ఎందుకు క్రాష్ అయింది అనేసి మొత్తం కూడా రీడ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసరికి మనకి ఫ్లైట్ రాడర్ అనేసి ఒక ఏఐ టూల్ ఉంటుంది. సో ఇది కూడా లైక్ నేను ఇందాక చెప్పిన అన్ని విషయాల్లో కూడా ఈ ఫ్లైట్ రాడర్ అనే ఏఐ టూల్ కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే అనలైజ్ చేస్తుంది వెదర్ కండిషన్స్ ఎవ్రీథింగ్ కూడా. సో మనము ఇలా చాలా ఏఐ టూల్స్ అనేవి తెలుసుకుంటూ ఉన్నాం. అండ్ దాంతోపాటు ఇలా మన టెక్నాలజీకి, మన లైఫ్స్కి సేవ్ అయ్యే ఏఐ టూల్స్ని కూడా తెలుసుకుని ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనైతే ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామనేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసిందనమాట. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ అనేది మనకి చాలా వాటిలో యూజ్ అవుతుంది అనేసి మనందరికీ తెలుసు. ఈవెన్ దో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా డేటా సైన్స్ అన్ని ట్రెండింగ్ డొమైన్స్లో టెక్నాలజీస్లో కూడా ఈ ఏఐ లైక్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి జస్ట్ మన పైథాన్ లైఫ్ ఓన్లీ 1999కి మాత్రమే మనకైతే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది మనకు అందిస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే అండ్ సిలబస్ తెలుసుకోవాలి అన్నా కూడా, ఫీచర్స్ తెలుసుకోవాలి అన్నా కూడా, అండ్ ఒక డెమో క్లాస్ చూడాలి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు. అండ్ అలాగే మీరు డెమో కూడా చూడడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేసుకుని హ్యాపీగా ఎన్రోల్ అనేది అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ కోసం, లేకపోతే అప్డేటెడ్ టెక్నాలజీ కోసం మీరైతే జస్ట్ పైథాన్ లైఫ్ని అయితే ఫాలో చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.